ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావు? తినవా? నా కడుపు నిండిపోయింది. అయినా నైట్ టైం ఎక్కువ తింటే మనకే మంచిది కాదు. ఎప్పుడు ఎలా ఉంటావు నీకే తెలీదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేనేం చేసా? నువ్వేం చేసావు నీకు తెలీదా? దేవా వేసుకో, తిను, మొహమాట పడకు. ఆడు తినపోతే నొప్ప? ఏం ఎందుకలా అవుతున్నావు? నీకు జెల్సీగా ఉందా? చల్సి ఏం కాదు, చిరాగ్గా ఉంది. ఎందుకు అంత చిరాకు? ఏం లేదులే. ఏది చూడలా? సౌమ్య లేదు, మీ చెల్లి పిలుస్తుంది. ఓసే ఓయ్, ఒక ముద్ద ఇవ్వచ్చుగా? ఏంటి బావా ఇలా డైరెక్ట్గా అడిగేస్తున్నావు? ఏ అడగకూడదా? అని నువ్వే అర్థం చేసుకోవాలి. బాబు ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నాడు, ఒక ముద్దు ముచ్చట ఏముండదు, మనమే ఇవ్వాలి అని. అలా అని కాదు, నాతో మాట్లాడడానికి భయపడతావు కదా, అందుకని అడిగా. అదంతా ఒకప్పుడు, నేను లవ్ చేయక ముందు. ఇప్పుడు ముద్దు ఇస్తావా లేదా? అయినా ఇప్పుడు ఎలా? వాళ్ళిద్దరు ఉన్నారుగా. ఎంత దగ్గరికి వచ్చి ముద్దు పెట్టకుండా క్వశ్చన్స్ ఏంటే? అది కాదు బావా. పోనీ వాళ్ళని బయట పంపించమంటావా? అలా ఏం వద్దు, ఇంకెప్పుడైనా చూసుకుందాం. తర్వాత చూసుకోవడం ఏంటి? నాకు ఇప్పుడే కావాలదా? బావా వద్దని చెప్పాను, నా మాట విను. సౌమ్య సౌమ్య దాయే పడుకుందాం, నిద్ర వస్తుంది. పద. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏమన్నావు? ఏం లేదు, నువ్వు పద. ఇదొకటి కరెక్ట్ టైంకి వస్తుంది. చిన్నప్పుడు నేను చెత్తకుండా పడి చేయాల్సింది. నీకు గుర్తుందా మీ ఇంటికి వచ్చినప్పుడు మనం టీవీ కోసం ఎంతలా కొట్టుకునే వాళ్ళమో? ఎందుకు గుర్తులేదు? నాకు అన్నీ గుర్తున్నాయి. అబ్బా అబ్బా ఏంటి, కనీసం నువ్వు నా మొహం కూడా చూసేవాడేవి కాదు. అలా నువ్వు అనుకున్నావు, కానీ నిన్నే చూసేవాడిని. నీకు తెలియదు అంతే. పోనీలే, ఇప్పుడైనా బాగుంటున్నావు. అదంతా ఒకప్పుడు. అప్పుడు నా లవ్ నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు మన లవ్లో ఉన్నాం కదా. కానీ నీలో చాలా చేంజెస్ వచ్చాయి, కానీ బాగుంది. అవునా? మరి నీకోసం ఇంతలా చేంజ్ అయ్యాను కదా, మరి నా కోసం ఏం లేదా? ఏం కావాలి? ఏంటి ఏం కావాలి అంటే నాకేం కావాలో నీకు తెలియదా? ముద్దు కావాలి. అవునా, ఇస్తా. ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. సౌమ్య, అమ్మో దేవా వస్తున్నాడు. ఏం పని పాట ఉండదురా మీకు. కరెక్ట్ టైంకి వస్తారు, చెడగొట్టడమే పనిగా పెట్టుకుంటారు నువ్వు మా చెల్లి. దేవా దా, వచ్చి కూర్చో. మీరు కూర్చోండి, పర్లేదు. వాడెందుకే ఇక్కడికి? పర్లేదు రాని, రమ్మని చెప్పానుగా, దా. ఇదేంటి తేడాగా బిహేవ్ చేసింది వీడొస్తే? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి కోపంగా ఉన్నావా? నేను కోపంగానే ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నా మొహమే అంతలే. ఏంటి? నీకు చెప్పాను వాడితో మాట్లాడొద్దని, ఆయన సరే అలాగే మాట్లాడుతున్నావు వాడితో. అబ్బా అయినా మాట్లాడితే ఏమైంది? ఏంటి ఇప్పుడు నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావా? అంతకన్నా ఎక్కువే. ఇప్పుడు ఏమైంది? నీకు తెలుసు వాడికి మీద ఫీలింగ్స్ ఉన్నాయని, ఆయన సరే నువ్వు మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు. అలా ఏం లేదు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు అబ్బాయిల కోసం సరిగ్గా తెలియదు, మొత్తం తెలిసినట్టు మాట్లాడకు. బావా ఏదేదో మాట్లాడి నా మూడంతా పాడు చేస్తున్నావు. నీకోసం కష్టపడి శారీ కట్టుకొని వస్తే నువ్వు ఎలాగా చేస్తున్నావు? నీకు నా బాధతో పని లేదు కదా, నువ్వు సారీ కట్టావు అది నాకు చూపించాలి అంతే కదా, ఇంకేం అవసరం లేదు కదా నీకు. వెళ్ళి ఇంకెవరికైనా చూపించుకో. ఏంటి ఇంకెవరికో చూపించాలా? ఇంకెవరికో చూపించడం కోసం నేను ఇంతలా రెడీ అయ్యానా? నిన్నే అడిగేది. ఏంటి ఇంకెవరికో చూపించాలా? ఇంకెవరికో చూపించడం కోసం నేను ఎంతలా రెడీ అయ్యానా? చెప్పు, ఏం మాట్లాడవేంటి? సరే నేను శారీ చేంజ్ చేసుకుంటా. నిజంగా నేను వెళ్ళిపోతున్నా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేనా? అవును నువ్వే. అవునవును. ఏదో ఒకటి చేసి మూడు మొత్తం మార్చేస్తావా? ఎలా ఉంది శారీ? చాలా బాగుంది. ఏం చేస్తున్నావు?
నువ్వు చేసిన కన్నా తక్కువ చేస్తున్నావు. బావా వద్దు. బావా వద్దు. ఏంటమ్మా ఆ రోజు నువ్వు చేసిన కన్నా తక్కువ చేస్తున్నాగా, ఏమైంది నీ ఎనర్జీ? నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని తెలియక చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడేం చేయలేం. దా నేను రెడీ. నేను రెడీ. ఏంటే వాయిస్ టోన్ చేంజ్ అయింది? ఇప్పటి వరకు మీ చెల్లి బయట ఉంది, అది చూస్తుందేమోనని నేనేమనలేదు. అది ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఎందాకలేదు అంటున్నావు, ఇప్పుడు రా. వస్తే వద్దు. నా ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. సిగ్గు లేదా నీకు? నీ దగ్గర ఎందుకు నాకు సిగ్గు? ఇందాక రెచ్చిపోయావుగా, ఇప్పుడు రా. నీ దగ్గర ఉంటే నిజంగా నేను ఏదో చేసేసేలా ఉన్నాను. అర్జెంట్కి వెళ్ళిపోవాలి. దేవా, శారీ ఎలా ఉంది? చాలా బాగుంది సౌమ్య. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా, లేక నేనే అలా ఊహించుకుంటున్నానా? ఏరా ఈ టైంలో ఫోన్ చేసావు? మాయా పని ఉంది మాయా, నీ బండి కావాలి. అవునా, సరే అయితే రేపు వచ్చి తీసుకెళ్ళు. అవును మాయా, సౌమ్య ఇంటికి వచ్చినట్టుంది. ఎలా ఉంది ఏంటి? బాగానే ఉందా అంటే ఏదో ఉంది అంతే. అలా అంటున్నావు? ఇక్కడ ఒకడు ఉన్నాడు రా, వాడికి సౌమ్య అంటే ఇష్టం. ఇష్టం ఉంటే ఏముందిరా, ఈ రోజుల్లో యావరేజ్ ఉన్న అమ్మాయికే చాలా మంది లైన్ వేస్తున్నారు. లైట్ తీసుకో. రే వాడు తనకి బావ అవుతాడు రా. అలా అయితే ఆలోచించలేదు. సౌమ్య వాడితే ఎలా ఉంటది? వాడితో బాగానే ఉంటుందిరా. వాడు వస్తే నన్ను అస్సలు పట్టించుకోదు, కావాలనే దూరం పెడుతున్నట్టు అనిపిస్తుందిరా. ఏం అర్థం కావట్లేదు. అలా అయితే కష్టమే. బావ అంటున్నావు, ఏమైనా జరగదు చూసుకో. నా భయం కూడా అదేరా. అలా అంటున్నాను ఏమనుకోకరా, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం తిన్నగా ఉన్న అవతల వాళ్ళ వల్ల తప్పు జరగచ్చు కదా. రే నేను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను, ఆ టెన్షన్ ఇంకా పెంచుకో. అయినా నా సౌమ్య మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను రా. అమ్మాయిలు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నీ ఇష్టం. రే రేపు వచ్చి బైక్ తీసుకెళ్ళు. సరే సరే. వాడేంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు? నాకేం తెలుసు? అలాంటి టైం ఏంటి? ఇప్పుడు వరకు ఇద్దరు మాడుకున్నారుగా, ఆ మాత్రం తెలీదా? ఎందుకు ఏం మాడుకున్నారు? అది సీక్రెట్. సీక్రెట్ నా దగ్గర? అలా ఏం లేదు బావా, నేనేదో సరదాగా అన్నా. సరే అయితే నాకు పని ఉంది, నేను వెళ్తాను. ఏంటి ఇద్దరు తేడాగా బిహేవ్ చేస్తున్నారు? వాడు చెప్పింది నిజమేనా? అలా ఉండదులే. అన్నయ్య, మధ్యలో నీ బాధ అంటే? ఏం లేదురా. అయితే వెళ్ళిపో. అబ్బా అది కాదురా, నేను వంట చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు చెల్లమ్మా సడన్ గా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అంటే ఇన్స్టాలో ఒక డిష్ చూసాను రా, అది ఆర్డర్ పెట్టుకుందామంటే నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు, అందుకే. ఆ డిష్ అంటే చెప్పమ్మా, నేను ఆర్డర్ పెడతాను. అంతేగాని నువ్వు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకమ్మా. సరే అన్నయ్య, ఇదిగో ఇదే ఆర్డర్ పెట్టే. నేను పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. జర్రుంటే చచ్చిపోతాను రే, ఏదో తప్పించుకున్నాను. ఆర్డర్ పెట్టేద్దాం. అయిపోయిందా నీ పని? అయిపోయింది. ఈ మధ్య నువ్వు నాకు అస్సలు టైం ఇవ్వడం లేదు తెలుసా? నేనా? నువ్వే. నేను ఇవ్వాల్సిన టైం ఇస్తున్నా, నేను పనిలో ఉన్నాగా. నువ్వు చేసిన పనే ఇదంతా. నీ పని నువ్వు సరిగ్గా చేసుకోలేవు కానీ నువ్వు అందరి పని చేస్తున్నావా? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అబ్బా చాలే. నేను అలిగా పో. సరేలే, నువ్వే పని చేసావని ఒప్పుకుంటా. పని చేసి అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకుందామా? నేను అలసిపోతే నువ్వెందుకు రెస్ట్ తీసుకోవడం? అంటే నీకు తోడుగా ఉందామని. ఏం అవసరం లేదు, నువ్వెందుకు అలా అడుగుతున్నావో నాకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు వద్దంటున్నావు? టైం రావాలి, మనం అనుకుంటే సరిపోదుగా. టైం వచ్చినప్పుడు చూద్దాం.
వస్తే పిచ్చిదానా, టైం ఎక్కడ రాదే, మనమే దాన్ని తెచ్చుకోవాలి. సరే మనం తర్వాత మాట్లాడదాం. నీకు ఎన్నిసార్లు చెప్పడం వాడితో మాడొద్దని? ఇప్పుడు ఏమైందని ఎందుకంత జల్సీగా ఫీల్ అవుతున్నావు? ఇది జల్సీ కాదు. మరేంటి? అదంతా కాదు, ఇప్పుడు వాడు దూరంగా ఉంటావా లేదా? ఇప్పుడు ఎందుకు ఇంతలా చేస్తున్నావు? సరే నా మాట వినవు కదా, ఇక నీ ఇష్టం, నాతో మాడకు ఇంకా. బావా నీకు ఏమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్న పిల్లోళ్ళ? ఇప్పటికి కూడా మాటకు మాట సమాధానం చెప్తున్నావు కానీ ఇక్కడి నుంచి అయినా వాడితో మాట్లాడని చెప్పడం లేదు చూసావా? వాడితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? బావా ఎందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఛీ, నాతో మాట్లాడుకో. అన్నయ్య ఏంటే ఎందుకు అలా అరుస్తున్నావు? బయటికి వెళ్దాం, తోడురారా. సరే పద. ఎప్పటికైనా అయిందా నీ షాపింగ్? ఈ రోజుకైతే అయిపోయింది, మళ్ళీ రేపు వెళ్దాంలే. ఓసే, నువ్వు నా అంత హైట్ లేవు కదా, మన ఎలా కిస్ చేస్తావు? నీ అంత హైట్ లేకపోవచ్చు, కానీ నీ అంత హైట్ లేవచ్చు. అర్థం కాలా? కిందకి చూడు, ఇలా కాలు పైకెత్తి, ఇప్పుడు పైకి చూడు, ఇలా నీ మీద చేతులు వేసి నా ఫేస్ వైపు చూడు, నీ మొహంలో నా మొహం పెట్టి అప్పుడు ముద్దు పెట్టొచ్చు. సరే అయితే ఇంత దగ్గరికి వచ్చావు కదా, ముద్దు పెట్టు. అబ్బా ఆశ, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు పెడతా. ఉసే, ఇంత దగ్గరికి వచ్చి ముద్దు పెట్టకపోతే పాపం తగులుద్దే. ఇక్కడ ఉన్నావా? బావా సారీ. దేనికోసం సారీ చెప్తాను? నీకు అలవాటేగా అందరితో అలా ఉండడం. బావా ఏం మాట్లాడుతున్నావు? నేను చూసిన నిజం, నువ్వు నాతో చనువుగా ఉంటున్నావు అనుకున్నా కానీ అందరితో అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. దేనికి కూడా నిజం మాట్లాడినందుక? నువ్వు కొట్టినది మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందిగా. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఇందాక కోప్పడ్డానని సారీ చెప్పడానికి వచ్చాను, అయినా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ఛీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. రే ఇప్పుడెందుకురా? ఫ్రెండ్తో టైం స్పెండ్ చేద్దామని. వాడు కూడా ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నాడు. అదైతే ఇప్పుడు వెళ్తే నాకు కూడా మైండ్ చేంజింగ్గా ఉంటుంది కదా. సరేరా. సరే వెళ్తాను, బాయ్. ఈరోజు లంచ్ ఏం చేసుకుందాం? మీ అన్నికి నాకు గొడవ అయితే నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావా? నేను మాట్లాడడం మానేసిందే నువ్వు చేసిన పనికి. నేనేం చేశాను? మీ అన్నీ కూడా అదే అంటున్నాడు. నువ్వు దేవానికి కిస్ చేయడం మేము చూసాం. నేను కిస్ చేశానా? అవును, నిన్న నేను మా అన్నయ్య బయట నుండి వస్తుంటే చూసాం. వాడి కళ్ళల్లో ఏదో పడితే నేను చూస్తున్నాను అంతే. ఛ, అనవసరంగా గొడవ పడ్డాను, సారీ చెప్తాను. సౌమ్య, కంట్లో ఏదో పడింది చూడవా? ఏమైంది? ఏమో తెలియదు, ఏదో పడినట్టు అనిపిస్తుంది. అవునా, చూస్తాను. అవునా? మరి ఇన్ని రోజులు నువ్వు దేవా అంత చనువుగా మాట్లాడుకున్నారు? ఇదంతా వాడు చెప్పిందే. ఏంటి? ఇదంతా వాడు చెప్పిందే. ఏంటి? అవును. సౌమ్య, చెప్పుదేవా. నేను కూడా నీకు భావన అవుతాగా, భావన పిలవచ్చుగా. నాకు చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు, ఇలాగే పిలుస్తా. సరే, నీకు విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు చాలాసార్లు చెప్పా నాకు బావ అంటే ఇష్టం, ఇంకెన్నిసార్లు చెప్పను? నాకు త్వరలోనే జాబ్ రాబోతుంది, మంచి శాలరీ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి నన్ను పెళ్లి చేసుకోవడానికి? లవ్ కావాలి నాకు, అది వాడి మీద ఉంది. లవ్ ఉన్న చోట ఈ జాబ్ శాలరీ ఏం అవసరం లేదు. అయినా బావ కూడా జాబ్కి ట్రై చేస్తున్నాడు, తొందరలోనే జాబ్ కూడా వస్తుంది. అది కాదు సౌమ్య, నేను చెప్పేది విను. ఇంకొదిలే, అదే మనకి మంచిది. సరే, నాకు అర్థమవుతుంది నీకు వాడంటే అంత ఇష్టమో. పోనీ మన ఇద్దరం ఒక నుంచి ఫ్రెండ్స్గా ఉందామా? థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అలా చెప్పి మరి నువ్వు వాడితే ఎందుకు అలా ఉన్నావు? అలా చెప్పి మరి నువ్వు వాడితే ఎందుకు అలా ఉన్నావు? ఒకరోజు సౌమ్య, నీకు వాడిని ఆట పట్టించడం అంటే ఇష్టమేనా? ఇష్టమే. బావ నేర్పిస్తే చాలా బాగుంటుంది. సరే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వాడు మనల్ని చూస్తున్నప్పుడు నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడావు అనుకో, వాడు నిజంగా ఫీల్ అవుతాడు.
అవుననుకో, కానీ అది బావకు నచ్చదుగా, వద్దు. అలా ఎందుకు అనుకోవడం, ఇది జస్ట్ ఫన్ కోసమేగా. అవుననుకో. సౌమ్య, నీకు వాడిని ఆట పట్టించాలని ఉంది, ఇది జస్ట్ మీ రిలేషన్లో ఒక ఫన్ ఎలిమెంట్ అంతే. సరే అయితే, మరీ ఎక్కువగా వద్దు, మళ్ళీ బాగా ఫీల్ అవుతాడు. నువ్వు జస్ట్ ట్రై చేయ చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే. మరి నువ్వు అప్పుడు ఏం చేసావు? వాడు చెప్పినట్లే చేసా. బావకు అదే నచ్చలేదు, నేను వద్దన్నాను. ఎలా ఉంది వాడిని ఆట పట్టించడం? బాగానే ఉంది, కానీ ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? అలా చేయడం వల్ల మా మధ్య గొడవలు వస్తున్నాయి. చిన్న చిన్న గొడవలే కదా, ఏం కాదులే. అయినా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా ఆట పట్టించగలవా ఏంటి? అయినా సరే వద్దు, బావకు నచ్చట్లేదు. అది కాదు, నేను నీ ఫ్రెండ్నే కదా, నీ మంచి కోసమే చెప్తున్నా. లవ్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. అలా వాడి మాటలకి కన్విన్స్ అయ్యా. సరదాగా ఏదో బావని ఆట పట్టిద్దాం అనుకున్నా, కానీ దానివల్లే మాకు చాలా గొడవలు అయ్యాయి. ఆ రోజే వాడికి చెప్పేశా. ఏమైంది సౌమ్య, డల్గా ఉన్నావు? ఏం లేదు దేవా, నన్ను వదిలే. అరే ఏమైందో చెప్పు. బావకు నచ్చడం లేదు దేవా మనం ఇలా మాట్లాడుకోవడం. బావ చాలా కోప్పడ్డాడు. ఇంకేం వద్దు, నేనే బావకు చెప్పేస్తాను, లేకపోతే ఇలానే గొడవలు అవుతాయి. సరే నీ ఇష్టం. సౌమ్య నీకేమైనా పిచ్చా? వాడేమో వాళ్ళ లాభం కోసం అలా చెప్పాడు, నువ్వు పిచ్చిదానిలా నమ్మేశావు. వాడు అలా చేస్తాడని అనుకోలేదు. బావ ఎక్కడ? బావ అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదని చెప్పాలి. వెళ్ళిపోయాడు. అవునా? సౌమ్య ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నా వెనక ఇంత ప్లాన్ చేస్తావా? ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్షిప్నే తర్వాత రిలేషన్షిప్గా మారుస్తా. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నిన్ను నాదాన్ని చేసుకుంటా. వీళ్ళిద్దరిని ఎలా అయినా విడగొట్టాలి. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఛాన్స్ కోసం వెయిట్ చేసే కన్నా మనమే ఏదో ప్లాన్ చేస్తే. ఆల్మోస్ట్ ప్లాన్ అంతా వర్కౌట్ అయింది, ఇంకా ఒక్క ఇన్సిడెంట్ చాలనుకున్నప్పుడు ఎలా అంటుందంటే ఇంక అస్సలు లేట్ చేయకూడదు. ఇప్పటి నుంచే అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. మీ ఇద్దరు ఎలా హ్యాపీగా ఉంటారో నేను కూడా చూస్తాను. లైఫ్లో నీ మొహం కూడా నాకు చూపించుకో. సౌమ్య సౌమ్య బావ ఒకసారి నా మాట విను. అసలు ఏమనుకుంటున్నావు? ఎందుకు అలా కొడుతున్నావు? మరి నా మాట విను. వద్దు కూడా వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ చెల్లి అంతా చెప్పింది. అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నేను నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నా, అది ఇలా అయ్యింది. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు బావా. అయినా నేను నీకు తప్ప ఇంకెవరికి ముద్దు పెట్టను. అలా ఎలా అనుకున్నావు? అయినా నేను నీకు కాకుండా ఇంకెవరికో నేను ఎందుకు ముద్దు పెడతా బావా? నేను నీతో చనువుగా ఉన్నానంటే అది నీ మీద ఇష్టంతో. మిగతా వాళ్ళతో కూడా నేను అలాగే ఉంటానని ఎలా అనుకున్నావు బావా? మనం ఎంత మంచిగా ఉన్నా పరిస్థితులు మనం అలా ఉండలేవు. నిన్ను వాడితో అంత చనువుగా చూసి నా నుంచి నువ్వు ఎక్కడ దూరం అయిపోతాను అనే నా భయం. ఆ భయమే ఇదంతా జరగడానికి కారణమైంది. ఎందుకు బావా భయం? నీకు ఎలా చెప్పాలి? నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దు. మా అమ్మ మా నాన్నకు కూడా చెప్పా. నీకు అర్థం కాకపోతే ఎలా? సారీ, నువ్వు ఎంత చెప్పినా సరే అర్థం చేసుకోలేదు. నేనే ఏదో ఊహించేసుకొని ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఏం పర్లేదు, మొత్తానికి తెలుసుకున్నావు, అదే చాలు. అవును, నేను రాకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, ఊరెళ్ళి ఏం కామెంట్స్ సెర్చ్ చేసుకున్నట్టు అన్నీ. కావాలా?